ఆర్థిక మంత్రిగా తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన రికార్డును సొంతం చేసుకున్నారు ఈటెల రాజేందర్. అయితే మంత్రి సొంత జిల్లాకు నిధుల కేటాయింపులపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. గులాబీ నేతలు మాత్రం తగిన ప్రాధాన్యత లభించిందంటున్నారు. ఇంతకు బడ్జెట్లో కరీంనగర్ జిల్లాకు దక్కిందేంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్. రాష్ట్ర బడ్జెట్ పై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సొంత జిల్లా నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కరీంనగర్ కు మరింత ప్రాధాన్యం దక్కాల్సి ఉందని విపక్షాలు చెబుతుంటే గతంతో పోలిస్తే బెటరే అంటున్నారు గులాబీ లీడర్లు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మిడ్ మానేర్ ప్రాజెక్టు ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవడం జిల్లాను నిరాశపరిచింది. నీటిపారుదల రంగానికి కేటాయించిన 6,500 కోట్ల నిధుల్లో ప్రాణహిత చేవెళ్లకు 1,820 కోట్లు కేటాయించడం కాస్త ఊరట కలిగించే విషయం. అయితే ఈ ప్రాజెక్ట్ కరీంనగర్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందినది కావడంతో జిల్లాకు ప్రత్యేకంగా దక్కిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చెరువుల అనుసంధానం, కాలువలు తవ్వేందుకు అవసరమైన భూసేకరణకు 800 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్ లో 237 కోట్లు కేటాయించారు. బడ్జెట్ కు 4 రోజుల ముందు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మిడ్ మానేర్ ప్రాజెక్టు పై అధికారులతో సమీక్షించారు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. తీరా బడ్జెట్ కేటాయింపుల్లో మిడ్ మానేర్ ప్రస్తావనే రాలేదు. ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించనున్న గౌరవెల్లి, తోటపల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఇక జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని నిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామని, మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినప్పటికీ బడ్జెట్ లో ప్రాధాన్యం దక్కలేదు. నిన్నటి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. ఎందుకంటే కొత్తగా ఏదో వరాలు వస్తాయనేటువంటి ఆలోచన లేకుండే, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ జిల్లాకు మొదటిసారి వచ్చినప్పుడు కరీంనగర్ను లండన్, న్యూయార్క్ చేస్తానని చెప్పినటువంటి దానికి అనుగుణంగా ₹1 కూడా నిధులు కేటాయించలేదు. జిల్లాలోని చిన్న మధ్య తరహా నీటి ప్రాజెక్టులైన శనిగరం, బొగ్గులవాడు, అప్పర్ మానేర్ ప్రాజెక్టుల మరమ్మతులకు బడ్జెట్ లో 10 లక్షలు కేటాయించారు. మంథని నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కమాన్పూర్ మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ భవన నిర్మాణానికి 63 లక్షలు అలాట్ చేశారు. నేత కార్మికుల ఆర్థిక సాయానికి 2.25 కోట్లు, వస్త్ర మార్కెట్ ప్రమోషన్ కు 22.96 కోట్ల నిధులు జిల్లాకు దక్కాయి. మరో 16 కోట్లు నేత మరమగ్గాల కార్మికుల అవసరాల కోసం కేటాయించారు. వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల కోసం భారీగా నిధులు కేటాయించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కరాలు జరిగే ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, బాసరా ఉన్నాయి. వీటిలో ధర్మపురి, కాళేశ్వరం కరీంనగర్ జిల్లాలో ఉండడంతో దాదాపు 50 కోట్లు జిల్లాకు దక్కే అవకాశాలున్నాయి. ఆగస్టులో కరీంనగర్ లో పర్యటించిన సీఎం కేసీఆర్ జిల్లా వాసులకు భారీ హామీలిచ్చారు. కరీంనగర్ ను లండన్, న్యూయార్క్ తరహాలో అభివృద్ధి చేస్తానని, లోయర్ మానేర్ తీరంలో బృందావన్ గార్డెన్ నిర్మిస్తామని, రాయికల్ దగ్గర గోదావరిపై వంతెన నిర్మాణం చేపడతామన్నారు. బడ్జెట్ లో వీటి ప్రస్తావన రాలేదు. అయితే ఈ హామీలన్నీ ముఖ్యమంత్రి ఇచ్చినందున ఆయన అష్యూరెన్స్ బడ్జెట్ నిధుల నుంచి ఖర్చు చేస్తామంటున్నారు కరీంనగర్ ఎంపీ వినోద్. పట్టగాని, కాకతీయ కాలువ సామర్థ్యం పట్టగాని ఇవన్నీ కూడా ఇరిగేషన్ బడ్జెట్ లో పద్దుల్లో స్పష్టత ఉన్నది. మిడ్ మానేరు ప్రాజెక్టు పైన ఒక 4 రోజుల క్రితమే హరీష్ గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, అదేవిధంగా కేటీ రామారావు గారు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు, ఇద్దరు సంబంధిత అధికారులతో పూర్తి స్థాయిలో విశ్లేషణ చేశారు. దాదాపు ఒక 7-8 గంటలు ఈ మిడ్ మానేర్ అప్రైజల్ పైన స్పష్టంగా ఒక 4 రోజుల క్రితమే, బడ్జెట్ కంటే 4 రోజుల క్రితమే దానిపైన విశ్లేషణ చేశారు, దీనిపై కేటాయింపులు చేశారు. నిజానికి కరీంనగర్ ప్రజలు బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 13 నియోజకవర్గాలుంటే వాటిలో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు ఐటీ మంత్రి కేటీఆర్ కూడా జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గొప్పగా కాకపోయినా తొలి పద్దులో జిల్లాకు కాస్తో కూస్తో పెద్దపీట వేయడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.